నమో వెంకటేశాయ. 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 నమో వెంకటేశాయ.
यो नमः श्रियः कान्ताय कल्याणां निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम अंदरू మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण
అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. నిత్యాయ నిరవధ్యాయ నిరాకారాయ నీతయే నిసీమ కళ్యాణ గుణగణతీతాయ తే నమః. విశ్వం విశ్వం సందధానః తద్విశ్వం విష్ణవే విశ్వరూపాయ నమః అంటున్నటువంటి సమస్త శాస్త్రాలు శ్రీ మహావిష్ణువు సర్వోపాయభూతుడై చిదాత్మక ప్రపంచాన్ని ధరించి విశ్వరూపమై విశ్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర అవతారంలో అర్చావతార స్వరూపిగా అందున మలయప్ప స్వామిగా ప్రతి నిత్యము అభిజిత్ లగ్నంలో జరిగేటువంటి ఈ శ్రీవారి కళ్యాణోత్సవంలో అందున మాఘమాసం శుక్రవారం నాడు చక్కగా స్వామివారు భూత కారుణ్య లక్ష్మీ సమేతంగా అభిషేక సేవను స్వీకరించి సుప్రసన్నంగా ప్రశాంతంగా సుమనోహరంగా ఉభయ నాంచారులతో తనకు జరిపించబోతున్న కన్యాదానాన్ని స్వీకరించడానికి ఆనంద నిలయ దివ్య విమాన ప్రాంగణంలో గల వెంకటరమణ కళ్యాణ మండపానికి వేంచేపు చేయబడ్డారు. సర్వవేద సారభూతమైనటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు స్వామివారికి సమస్తమైన ఉపచారాలను అక్కడ సమర్పణ చేస్తున్నారు. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం జేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్తరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగం శుచిరగం శుశర్మాం ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతాః బ్రహ్మ పవిత్రేణ పూతాః సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞికాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణురవిశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రతేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతీమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహితదేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః. గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు. ఓమాగ్నేయో యస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో ను శంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం
प्रेष्यामधीशो विबुधानामनादिः यामे सुस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ॐ विश्वक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि विद्यानपागिनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जयामवाहयामि सूत्रवती जयासमेत श्रीविश्वक्सेनाय नमः पुष्पेण आसनं परिकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्त्वाद्धीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्त्वाद्धीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्त्वाद्धीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोरिगत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारासुते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः श्रुतमन्शुरदो अन्तिदेवागत्रानश्चक्रादरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्यौरतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुर्वीतोपवियुषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः श्रुतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेर्नागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगते हनः कुशदैरिवमातरः तस्मा अरङ्गमामभोगश्चक्षुगागचिन्वधाम् आपो जनकथाचनः ॐ पवमानस्ववच्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुरातु मां पुरन्तु मा देवजनाः पुरन्तु मनबोधियां पुरन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतु कुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागाते यस्कै भक्वीस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः
द्यावा पृथिवीपकसापयोभिः ऋतावरीयज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुःखा हि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रो शतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोपकं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदके दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाद भेषजं षण्णो अस्तद्विपदे षण्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्पितो मातृगन्तां दक्षिणागां दिशि मासा पितरो मातृगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मातृगन्तां उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मातृगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्तामधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यदन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् गन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथास्कमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వెంకటేశాయ. అవతారస్య సత్యత్వ మజహస్వ స్వభావత శుద్ధ సత్వమయత్వంచ స్వేచ్ఛామాత్ర నిదానత ధర్మగ్లానౌ సముదయ సాధు సంరక్షణార్థత ఇది జన్మరహస్యం యో వేత్తి నాసౌ పునర్భవః అంటూ ఆగమాలు స్వామి యొక్క ఆవిర్భావం గురించి తెలియజేస్తున్నాయి. చూడగానే ముక్తి ప్రసాదానికి అనువైనటువంటి సర్వులకు హర్షణీయమైనటువంటి సకల కళ్యాణ గుణరాశి సమాశ్రయమైనటువంటి అనేకమైనటువంటి ముఖాలు చక్షువులు ఇంద్రియాలు కలిగిన సమన్వితమైన అద్భుత స్వరూపాన్ని స్వామివారి యొక్క విరాట్ స్వరూపాన్ని మన మనస్సులలో నిలుపుకొని అవతార స్వయం సముద్భవమై సాధు సంరక్షణార్థమై ధర్మగ్లాని పరిహార నిమిత్తమై తనను ఎవరు తెలుసుకుందరో వానిని రక్షించేటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వైఖానస ఆగమోక్తంగా అంతర్యామి స్వరూపేణ చతుర్థేన తదా పునః అర్చావతార రూపేణ పంచదావస్థితోహం అన్నారు. వైఖానసం పంచదా ప్రకటితము అంటే ఈ వైఖానసంలో 5వ సంఖ్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యూహాలు 5 ఉన్నాయి. విష్ణువు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధులు. అదేవిధంగా రూపాలు 5 ఉన్నాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారి స్వరూపాలు. అగ్నులు 5 ఉన్నాయి. గార్హపత్య, అన్వార్య, ఆవహనీయ, సభ్య, అవస్థత్యములు అనేటువంటివి. బేరములు 5 ఉన్నాయి. ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన,
బలిబేరాలంటూ 5 మూర్తులు, స్వామివారి ఆయుధాలు 5, శంఖ చక్ర గదా శాంగ ఖడ్గాలు. వీటికి ప్రమాణంగా అక్కడ 5 పంచమృత్తికా పాలికలలోకి ఓషధి బీజాలను నిక్షిప్తం చేసి పంచ ప్రాణాలకు ప్రతీకగా పంచభూతాలను ఆరాధన చేస్తున్నటువంటి ప్రకృతి స్వరూప ఆరాధనకు ప్రామాణికంగా నిలబడ్డ ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమం. అంకురము అంటే మొలకెత్తడం. ఒక బీజాన్ని మనం నాటినప్పుడు అది మొలకెత్తడం. మనం నాటేటువంటి బీజాలు ఆధ్యాత్మికమైనటువంటి బీజాలవ్వాలని, సద్బీజాలవ్వాలని, ఆ సద్బీజాల ద్వారా మొలిచినటువంటి ఆ అంకురాలు ఏవైతే ఉన్నాయో సమస్తమైన భక్తుల యొక్క వంశాలు వర్ధిల్లాలి అంటూ సమంత్రకంగా సమస్తమైన మంగళ ఉపచారాలతో అక్కడ ఆ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా చక్కగా వైఖానసం ఆగమోక్తంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క కళ్యాణ క్రతువులో విశేషమైనటువంటి అంశాలు, అంగాలు, వాటిని భక్తితో స్మరణ చేసినా దర్శించినా కూడా మనకి స్వామివారి యొక్క సాన్నిధ్యం దొరకటం సులభమైపోతుంది. తదుపరి అంగంగా స్వస్తి వేద మంత్రాలను పఠనం చేస్తూ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఓం శుచివోహవ్యామృత శుచీనాకం శుచికం హినోమ్యద్ధరకం శుచిప్యః ఋతేన సత్యమృత సాప ఆగంచు జన్మాన శుచయః పాపకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురక్రే మృతగే మృతాయాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గురోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తకే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తకే స్వస్తక ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తకే వైశ్వానరో వసురగ్ని స్వస్తకే దేవావంతృభవ స్వస్తకే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీ స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాఘ్నతా జానతా సంగవేమహి స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నవింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగిన్నో అస్తు శుభగం శుభం. దర్శనాన్ని స్మరణం చేయడం వల్ల మనకి సమస్తమైన భయాలు దూరమవుతాయి కదా. అటువంటి సుదర్శన చక్రధారికి జరుగుతున్నటువంటి ఈ రక్షాసూత్ర ధారణ మనం వీక్షించడం వల్ల స్వామివారు మనల్ని రక్షిస్తారు అన్నది పెద్దల మాట. కాలసర్ప భయాంతకమంటే సర్పదోష నిర్మూలనాన్ని మనం నశింపజేయాలంటే సుదర్శనుల వారిని ప్రార్థన చేయాలి. అటువంటి అష్ట కష్టాలకు కాణాచి అయినటువంటి దుర్యోగాలను కూడా
నిర్మూలించడంలో స్వామివారి యొక్క ఈ రక్షాసూత్ర ధారణ తిలకించడం అన్నది పూర్వజన్మ పుణ్యం వల్ల శత్రుహంతకుడైనటువంటి దుష్ట శిక్షకుడైనటువంటి శ్రీహరి మనకి రక్షా సూత్రాన్ని ధరించడం ద్వారా అభయాన్ని ప్రకటిస్తున్నారు. అలనాడు అంబరీష చక్రవర్తి ఏకాదశి వ్రతాన్ని అకల్మషమైనటువంటి భక్తితో ఉపాసిస్తూ చేస్తే దుర్వాస మహాముని ఆ అంబరీష చక్రవర్తిని 30 తిప్పలు పెట్టినప్పుడు అంబరీషుడు శ్రీహరిని ప్రార్థిస్తే ఆ శ్రీహరి సుదర్శనాన్ని ప్రయోగిస్తే ఆ దుర్వాసుడు శ్రీహరిని శరణు కోరి సుదర్శనం నుంచి తనను కాపాడమని పరిపరి విధాలుగా ప్రార్థన చేశాడని భాగవత కథనం. అటువంటి సుదర్శన చక్రధారి అయినటువంటి స్వామివారి యొక్క రక్షాసూత్రాన్ని మనందరం కూడా దర్శించగలుగుతున్నాం. అటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి జరుగుతున్న ఈ ప్రతిసర బంధన కార్యక్రమంలో వారిరువురికి సంబంధించినటువంటి సంసార చక్రమే సుదర్శన చక్రం. అంటే మహావిష్ణువుకి మహాలక్ష్మి యొక్క సంసార చక్రం వారి యొక్క పరిభ్రమణం ఏదైతే ఉందో అది సుదర్శన చక్రం. సర్వప్రాణి హృదయస్థమైనటువంటి హంసస్వరూపం పాంచజన్యం, పంచభూతాత్మకమై సర్వవేదమయమై అక్షర ఛందోరూపమైన పక్షాత్మక స్వరూపమే శ్రీహరి వాహనం. గరుత్మంతుడైతే హరికి గల శాంగము పృథివీ వాయు సంయోగజనితము, తేజస్సు వాయు సమ్మేళనాత్మకాలు, శరములు అక్షయ తూణీరాలు, విద్యలు, లోకాలోకాచర స్వరూపమే ఖేటము, కృతాంత సదృశము నందకము, దండనీతి స్వరూపమే విష్ణువు యొక్క గద అదే కౌమోదకి. పంచాయుధధారి అయి స్వామివారు తన భక్త రక్షణకై వేంచేపు చేయబడ్డ ఆ సప్తచలాధీశుడై దివ్య తిరుమల క్షేత్రంలో కలియుగ భూలోక వైకుంఠమైనటువంటి ఆ స్వామివారి యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం. స్వామివారు సమస్త ఆయుధ సంపన్నుడై తన భక్త రక్షణా దీక్షను స్వీకరిస్తూ రక్షా కంకణాన్ని కైంకర్యపరులు అలంకరిస్తే స్వీకరిస్తున్నారు. ఈ పంచాయుధాలు అప్రాకృతికాలు, కేవలం శ్రీహరికి మాత్రమే ధరింప సాధ్యము, అన్యులకి అలవి కాదు. అటువంటి స్వామి ఈ రోజున మనకి చక్కగా శుక్రవారం మాఘమాసం ఏకాదశి తిథి అభిజిత్ లగ్నం, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, విష్ణు సహస్రనామ పఠనం, ఏకాదశి వ్రతం చాపి త్రయీమత్యంత దుర్లభం. దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనం, స్వామి పుష్కరిణీ స్నానం త్రయమత్యంత దుర్లభం. మా సమస్త జన్మలలోకి మానవ జన్మ దుర్లభమయ్యా. అలా జీవించడం, స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, అందులో గురువుల యొక్క పాదసేవ చేయడం, విష్ణు సహస్రనామ పఠనాన్ని చేయడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ఎంత సౌభాగ్యం మనకి. మాఘమాసంలో అఘములను నిర్మూలించేటువంటి ఈ మాఘమాసంలో శుక్రవారం నాడు స్వామివారు సుప్రసన్నంగా ఉన్న ఈ శుభ సమయంలో అభిజిత్ లగ్నంలో స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి కళ్యాణం దర్శించడం, అందులో ఏకాదశి తిథి కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తులమైన మనమందరం కూడా స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేయాలి. ఓ స్వామి, మా అందరి సంకల్పాలను నెరవేర్చవయ్యా అని భక్తితో మన గృహాల నుంచే స్వామివారిని మనం ఎలుగెత్తి కీర్తించాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద అంటూ స్వామివారిని కీర్తించండి. స్వామివారికి మీ మనోసంకల్పాలను సమర్పణ చేయండి. స్వామివారి అమ్మవార్ల పాదపద్మాలను శరణు వేడండి. అన్యథా శరణం నాస్తి అంటూ ఆ అమ్మను జగన్మాత శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి అమ్మవార్లు సకల జగత్తును కూడా అనుగ్రహిస్తున్నారు. స్వామివారికి నిత్యానపాయనులుగా సమస్తమైన కైంకర్యపరులు అందించేటువంటి ఉపచారాలను స్వీకరణ చేస్తున్నారు. అటువంటి ఆ స్వామికి అమ్మవార్లకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో ఉభయనాంచారుల యొక్క వామహస్తానికి చక్కగా అక్కడ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. చూడండి, పెండ్లి కుమార్తెలు ఎలా ఉండాలి, స్త్రీమూర్తులు ఎలా ఉండాలి, ఎటువంటి వేషభాషలు
అంటే సాధారణంగా ఒక స్త్రీ యొక్క కట్టు బొట్టు జుట్టుని బట్టే ధర్మం నిలబడుతుందిట. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర అవతారానికి ఆ ఇరువురు దేవేరులు కూడా పట్టమహిషులై పట్టపురాణులుగా స్వామివారి చెంత ధర్మమూర్తులుగా శోభిల్లుతున్నారు. స్వామివారి యొక్క వైవాహిక మహోత్సవం కాబట్టి ఎంతో నిష్ఠతో దీన్ని పూర్తి చేయాలి. కాబట్టి అటువంటి శక్తిని అనుగ్రహించమని కైంకర్యపరులు కూడా వారి దక్షిణాస్తానికి రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. స్వామి అనుజ్ఞతో తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను కూడా సమంత్రకంగా నిర్వర్తించబోతున్నారు. అగ్నిముఖావై దేవాహ అని శృతి. అంటే భగవంతుడికి మనం సమర్పణ చేయవలసింది ఏదైనా కూడా అగ్నిముఖంగా సమర్పణ చేయాలిట. అందుకే హోమగుండం చుట్టూ హస్తదిక్పాలక దేవతలను ఆవాహన చేస్తూ వేదమంత్రాలను పఠనం చేస్తూ అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ. ఆఘార కర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో మగిదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహోతిః దేవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామతనువా సువీరాః మక్కీయజంతమగాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తో येनो मानिकाङ्कतवच्चनाहं विश्वे देवासो अधिवोचता मे उद्धन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तुं शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भवनस्य रेतयः सञ्चतपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकुं शमी गर्भाच्चनगन्योमयो भूः उपावरोह जातवेद पुरस्त्वं देवेभ्यो हव्यं वहर प्रजानन् आगप्रजागं मृगिमस्मासुधे कृतस्रोतीदिहि नो दुरोणे कर्मणेवां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवां तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुगुं सोमो रवन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं विदश्रवणय्यो ददासु तस्मै ओं सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेम यज्ञे यजमानं च देहि ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वाम् पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्याम् देवसवितः प्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विश्यतु आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसीं दक्षिणतो विष्णोस्तूपोऽसीम् उत्तरतमुदीच्यैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णाति स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणतिपात्रियोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयेज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञे यजमानं च देहि ओं प्रणयां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तां देवीर्विषपात्राणि देवगत्यागे दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे
ప్రజాపతిగే దుష్టనిర్వపామి ఇంద్రాయ దుష్టనిర్వపామి వసుభ్యో దుష్టనిర్వపామి మరుద్భ్యో దుష్టనిర్వపామి రుద్రేభ్యో దుష్టనిర్వపామి అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టనిర్వపామి సర్వదేవేభ్యో దుష్టనిర్వపామి ఆజ్యం దృప్యదిష్టగామి చరం దృప్యదిష్టగామి అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితగం రక్షోంతరిత ఆరాధగః ప్రత్యష్టగం రక్ష ప్రత్యష్ట ఆరాధగః చిత్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వా సవితా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితరవరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం ఘృతగ్స్పర్శగిత్వాం అభ్యర్చికాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః జరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నిర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువాం షష్టిశతసహస్రాన్యతమక్షగమర్పుతమానగాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్మవర్ధస్పతేర్ధవర్ధగతాస్మాన్ పృథగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్యేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణురవిచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాకం సురే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि वस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरयः दिवि वजक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विभन्यवोजाग्रवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शुभ स्वाहा ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే. తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే. పృథివ్యప్తేజో భాగం వ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే. అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే. భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధో భాగే. మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే. ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే. అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సంధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే. ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే. లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే. జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే. మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే. భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే. 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే. దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి
चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्यधर्मशास्त्रपुराण इतिहासप्रतिपादितां कन्यादानकल्पोक्तसकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादिपञ्चागतधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानसभगवच्छास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विताम् भारद्वाजसगोत्रोद्भवस्याम् पञ्चविधव्यूहविभेदेन प्रवर्धमानस्याम् परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्याम् श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विताम् भारद्वाजसगोत्रोद्भवस्याम् जगत्कारणभूतस्याम् मूलप्रकृतिस्वकीयमानस्याम् त्रिगुणात्मकस्याम् गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्याम् श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विताम् भारद्वाजसगोत्रोद्भवस्याम् समस्तदेवताम् निकुटमकुटमणिगणविजृम्भितपादारविन्दस्याम् अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्याम् श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्रायाम् आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विताम् भारद्वाजसगोत्रोद्भवायाम् भक्तलोकपरिपालनायाम् किरीटहारकेयूराम् दिव्याभरणभूषितायाम् दिव्यकौस्तुभालङ्कृतायाम् दिव्यपीताम्बरधरायाम् दिव्यमाल्योभिशोभितायाम् प्रपन्नपारिजातायाम् निजावतारायाम् स्वर्णगरुडवाहनारूढायाम् अचिन्त्याद्भुतनित्ययौवनाम् स्वभावलावण्यतेजो रत्नाकरायाम् अखिलशाखात्यागिनोम् अखिललोकपवित्रायाम् श्रवणनक्षत्रे मकरराशौ जातायाम् श्री श्रीनिवासस्वामि परब्रह्मणे वरायाम् ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीम् भार्गवच्यवन आप्नुवान और्ववेदल पञ्चारुषेयप्रवरान्विताम् भार्गवसगोत्रोद्भवीम् सर्वालङ्कारवतीम् सकलसुराङ्गना संसेवितपादारविन्दाम् श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकाम् मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जाताम् भृगोः सङ्कल्पतनयाम् भार्गवीम् श्रीदेवीनाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि। ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीम् काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेयप्रवरान्विताम् काश्यपसगोत्रोद्भवीम् सर्वालङ्कारवतीम् सकलसुराङ्गना संसेवितपादारविन्दाम् श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीम् बहुश्यामलाङ्गीम् रेवती नक्षत्रे मीनराशौ जाताम् कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमाम् भूदेवीनाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि। कन्याम् कनकसम्पन्नाम् कनकाभरणीर्युताम् दास्यामि विष्णवे तुभ्यम् ब्रह्मलोकजिगीषयाम् कन्याम् सलङ्कृताम् साध्वीम् सुशीलागसुमेधसे प्रगतोऽहम् प्रगच्छामि धर्मकामार्थसिद्धगे विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमाम् कन्याम् प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు కైంకర్యపరులు ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం
స్వామివారికి అమ్మవార్లకు మధుపర్కాన్ని నివేదన చేసి కన్యావీక్షణ కార్యక్రమాన్ని ఒక తెరను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠనం చేస్తూ దాన్ని తొలగించి నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని ప్రధాన కూర్చెను సమర్పణ చేసి తిరువారాధనం జరిపించి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపిస్తూ మహాసంకల్పాన్ని పఠనం చేశారు. అంటే ఈ మహాసంకల్పం దేనికి అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెల యొక్క వారి యొక్క గోత్ర ప్రవరలు, అంటే వారి ఋషులెవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి వంశము, వీటన్నిటినీ కూడా సవివరంగా తెలియజేసేటువంటి ఆ ప్రవరలు గోత్రాలను చక్కగా మనందరికీ కూడా శ్రవణానందకరంగా వినిపించారు. ఎవరు మరి ఈ పెళ్లి కుమారుడు అంటే శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. ఏ గోత్రం ఈయనది? ఆంగీరస భారస్పత్య భారద్వాజస గోత్రంట. ఇంకా ఈయన సమస్తమైనటువంటి వేదాలను అధ్యయనం చేసినటువంటి వాడు. ఆదినారాయణ పుత్రుడు, పరవాసదేవుడి పౌత్రుడిగా ఉన్నటువంటి శ్రీనివాస పరబ్రహ్మ అనేటువంటి ఈ వరునికి ఎవరినిచ్చి వివాహం చేస్తున్నాము? ఉత్తర ఫల్గుణి నక్షత్రం భార్గవస గోత్రోద్భవి అయిన శ్రీదేవి నామ్నీం, ఆ భార్గవస గోత్రోద్భవానికి చెందినటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఆ వధువు శ్రీదేవి అనే ఆ వధువుని ఇచ్చి కన్యాదానం చేస్తున్నాం. కాశ్యపస గోత్రం, రేవతి నక్షత్రం, మీనరాశి, భూదేవి నామ్ని ఈ తల్లిని స్వామివారికి కన్యాదానం జరిపించారు చక్కగా. ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. యసారభూతం సకలం ధరిత్రం, ప్రకృతి పురుషుల సారం ఈ జగత్తు. సమస్తము ఈ జగత్తులో మనం దర్శించేవి, మనం అనుభవించేవి అన్నీ కూడా ప్రకృతి పురుషుల యొక్క సారం. లీలాప్రాయంగా పరమాత్మనే మనం దర్శిస్తూ సమస్తమైనటువంటి అభీష్టాలను నెరవేర్చేటువంటి శ్రీ మహావిష్ణువు సర్వలోకాలకు అధిపతి అయి ఉత్కృష్టుడై పురాతనుడై లోకాలలో కల్లా శ్రేష్ఠుడై అటువంటి స్వామి అణువులలో అణువై ఆకాశ భూ పర్వతాదుల యందు మహాస్వరూపంగా జీవులలో అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి నేడు అర్చావతార స్వరూపంగా ఈ కన్యాదానాన్ని స్వీకరించి గృహస్థాశ్రమ స్వీకారం చేశారు. సర్వదేవతామంత్ర స్వరూపమైనటువంటి స్వామివారి యొక్క సుందరమైనటువంటి రూపము నయనార విందంగా భక్తుల యొక్క మనస్సులను స్వామివారి పట్ల అనంతమైనటువంటి ఆనందంలో ఓలలాడిస్తూ నారాయణ నమస్తేస్తు కరుణాత్మం దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సలా మమ కర్మవశాజ్ఞాతో నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్తనాత్ జన్మ మా భూజగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాన్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసార సాగరాత్ మదీయధనధారాదిః సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్ష మాం శరణాగతం. మానవులందరూ భాగవతోత్తములందరూ భక్తులందరూ కూడా మనుషులను కాదు సేవించవలసింది, మనుష్య రూపంలో ఉన్నటువంటి వారిని కాదు, అంతర్యామిగా మనలో ఉన్నటువంటి స్వామిని, అర్చావతారంగా మన ఎదుటనే నిలబడిన స్వామిని, సర్వము తానై ఉన్నటువంటి స్వామిని, విభవ స్వరూపంలో విరాజిల్లేటువంటి స్వామిని అర్చించాలి. విష్ణుం సకలం సంకల్ప్య సువర్ణవర్ణం రక్తాస్య నేత్ర పాణిపాదం సుఖోద్వహం సుఖపింజాంబరధరం విష్ణుం ప్రణవాత్మకం కిరీట కేయూర హార ప్రలంబ యజ్ఞోపవీతినం శ్రీవత్సాంకం చతుర్భుజం శంఖ చక్రధరం ఏవం పరమాత్మానం పరాత్పరతరం దేవ్యాది సర్వ పరిషదుక్తం ధ్యాత్వా మనసా. ఎలా
స్వామివారిని ధ్యానం చేయాలో చెబుతోంది. సర్వాధారుడై సనాతనుడై అప్రమేయుడై అచింత్యుడై నిర్గుణుడై నిర్మలుడై సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మనిట మనస్సుతో సంకల్పం చేసుకోవాలిట. ఒక ఎండిపోయిన కట్టెలో అగ్ని లోపల ఎట్లా వ్యాపించి ఉంటుందో పరమాత్మ కూడా సర్వత్రా అలా వ్యాపించి మదనం ద్వారా అగ్ని ఏ విధంగా బయటకు వస్తుందో పరమాత్మ ధ్యాన మదనంతో మనం ఆ స్వామికి సన్నిహితులం కాగలమని తెలియజేసేటువంటి ఉత్కృష్టమైన ఉత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. ఆ శ్రీ మహావిష్ణువు సర్వాభరణ భూషితుడై సౌందర్యమూర్తిగా ప్రణవాత్మకునిగా దేవ్యాది సర్వ పరిషత్తు గణ సంయుక్తుడిగా సాకారంగా మనం మనస్సులో సంకల్పించుకోవాలి. స్వామివారు వర్ణింపనలవి గాని శక్తి స్వరూపులు. ఆ స్వామికి అసాధ్యమైనది ఏదీ లేదు. అమావాస్యను పున్నమిగా పౌర్ణమిని అమావాస్యగా చేయగలిగినటువంటి సనాతన సర్వాధార స్వరూప స్వామివారు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. గోవింద గోవింద. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు.
इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातगो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यतां यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यतां यं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नो कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तथे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वजक्षराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तो होमं होष्येम् अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोऽत्यरीरजं यत्त्वान्योनमिहाकरम् अग्निष्ठस्विष्टकृद्विद्वान् सर्वग्रस्विष्टकं सुहतं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगे नमतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वशरिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तरोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समितसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगाणि सप्तहोत्राः सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्वाहा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ ऋतथान विद्वाननष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राग जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः आवाहिदेवताभ्यो नमः इतः स्मृतास्थानं प्रवेशगामि अक्षतमक्षत्यै जहोमि अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् उदीच्काम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिवपनगाम्
పశ్చిమతః పరిధివపనగాం దక్షిణతః పరిధివపనగాం ఉత్తరతః పరిధివపనగాం పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం. ఆప్యాగంతామావ ఓషధయో మరుతాం శుద్ధయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా. శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాగుషం జమదగ్నేః కస్య వష్కత్రయాగుషం యద్దేవానాం త్రయాగుషం తన్మే అస్తు త్రయాగుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్తసే త్రయాయుషం. ఆపోహిష్టామయో భవస్తార ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే యో వశ్రవతమోరసస్తస్య భాజగతే హనః. సుషదీరివ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షగా గజన్వధాం ఆపోజనగథాచనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్టానుస్మరణం పరం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాదమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాదమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆత్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం నమో వెంకటేశాయ. అగ్నిర్వై దేవా నామవమః పరమో విష్ణు అన్నారు. శ్రీమన్నారాయణుడు యజ్ఞస్వరూపమైతే ఇక్కడ మనందరం ఇప్పటిదాకా ఏం దర్శించాము? యజ్ఞమే విష్ణువు అంటుంటే ఆ విష్ణువే యజ్ఞాన్ని చేస్తూ యజ్ఞఫలభోక్తగా దాన్ని తానే స్వీకరిస్తూ సర్వం శ్రీ వెంకటేశ్వర చరణారవిందార్పణమస్తు. యజ్ఞం చేసేది వెంకటేశ్వరుడే, యజ్ఞము వెంకటేశ్వరుడే, యజ్ఞ ఫలాన్ని అందించేది వెంకటేశ్వరునికి. అటువంటి ప్రధాన హోమాన్ని లాజహోమాన్ని పూర్ణాహుతిని పూర్తి చేసి ఆ తదుపరి వారణమాయర కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు తాళపాక వంశీకులు నిర్వర్తించారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనాన్ని జరిపిస్తున్నారు. ఒక అగ్ని ఏమో సూర్య రూపంలో దివిలో ఉంటే మనుష్యలోకంలో జాతవేదం అనేటువంటి నామంతో మరొక అగ్ని ఉంటుందిట. బడబానలాగ్ని అంటూ నీటిలో వేరొక అగ్ని ఉంటే 3 రకాల అగ్ని స్వరూపమైనటువంటి స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో పుష్పమాల పరివర్తనాన్ని అక్కడ కైంకర్యపరులు జరిపిస్తున్నారు. త్వమగ్నే త్రిగుణో వరిష్ఠః పరం బ్రహ్మ పరంజ్యోతి సర్వేషాం త్వం పాలనాయ హంతం అమృతం వహిష్యసే. కాబట్టి పరంజ్యోతి పరంబ్రహ్మ స్వరూపుడు ఆయనే, సమస్తము ఆయనే, సర్వము ఆయనే. అటువంటి స్వామికి చక్కగా
వివాహాన్ని, కళ్యాణోత్సవాన్ని, కన్యాదానాన్ని జరిపించారు. పుష్పమాల పరివర్తనంలో స్వామివారు అమ్మవారికి అలంకరిస్తున్నారు పుష్పమాలికని. మరలా అమ్మవారు అదే పుష్పమాలికని తీసి స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. ఈ పుష్పమాలిక పరివర్తనం పూర్వం ఉభయనాంచారులు కూడా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి వేరొక సింహాసనాన్ని అధిష్ఠిస్తే, ఈ పుష్పమాల పరివర్తనానంతరం మలయప్ప స్వామివారు శ్రీభూ సహితంగా మనకి దర్శనాన్ని అనుగ్రహించబోతున్నారు. నూతనంగా కళ్యాణోత్సవం జరుపుకున్న నూతన దంపతుల్లాగా, నూతన వధూవరులలాగా అమ్మవార్లను స్వామివారి చెంతకు వేంచేపు చేస్తున్నారు అర్చకవరేణ్యులు. శ్రీభూ నీళా సమేత మలయప్ప స్వామిగా స్వామివారి దర్శనం కలగగానే భక్తుల యొక్క ఆనందాన్ని చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఎలుగెత్తి స్వామివారిని కీర్తిస్తున్నారు. ఆ తదుపరి శిరస్సుకి ఒక పవిత్రమైన వస్త్రాన్ని ధరించి సకల జగత్తుకి కూడా కళ్యాణాలను కలగజేయమని, సస్యవృద్ధిని కలగజేయమని తలంబ్రాల కార్యక్రమాన్ని, అక్షతారోపణ కార్యక్రమాన్ని, ఆ తదుపరి వచ్చిన అతిథులందరికీ కూడా సకల మర్యాదలను అక్కడ సమర్పణ చేస్తారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ అలనాడు అన్నమయ్య ప్రారంభించిన ఈ కళ్యాణోత్సవంలో అదే దాన్ని స్వామివారు నేటికి స్వీకరిస్తూ సమస్తమైన భక్తులను అనుగ్రహించేటువంటి వేదికగా శ్రీవారి కళ్యాణోత్సవం అలరారుతోంది. అక్షతారోపణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి